పట్నం ఆర్డీఓ కార్యాలయం నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చెందిన రైతులు ఉన్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. విశాఖ చెన్నై కారిడార్ కోస్టల్ కారిడార్లో తమ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ టీవీ నుంచి. సార్ చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, వివరాలు చెప్పండి. మాది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద భూసేకరణ జరిగింది సార్. విషయం ఏంటంటే గతంలో ప్రభుత్వంలో కూడా ఏమీ జరగలేదు, ఈ ప్రభుత్వంలో కూడా మాకు జరిగింది ఏమీ లేదు. ఇక్కడ అరాకొర ఉన్న మొత్తం పూర్తి స్థాయిలో పడిపోయిందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడో వందలాది వేలాది ఎకరాలు ఉన్న వాళ్ళకి జరిగింది, కానీ ఎకరం 2 ఎకరాలు ఇల్లు కోల్పోతున్న రైతుకి ఎవరికి ఏ న్యాయమో జరగలేదు. దీన్ని పరిగణనలో తీసుకోవాలి. ఇల్లు ఈరోజు ఆర్డీఓ గారు అంటున్న మాట, గతంలో ఏ డబ్బులు అయితే ఇచ్చామో ఆ డబ్బులే కానీ రెండోసారి రిపీట్ అవ్వదంటున్నారు. ఈ రోజున ఇల్లు కట్టుకోవాలంటే 25-30 లక్షలు అవుద్ది. 5 సెంట్లు ఇల్లు ఇచ్చితే భూమి ఇచ్చేస్తే సరిపోదు, దాని తగ్గ అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. మళ్ళీ రెండోసారి కొలిసి పనిలేదంటున్నారు. గతంలో కూడా పార్టీ మీద సబ్ స్టేషన్ పెట్టి దగ్గర 2-3 సార్లు సర్వే జరిగి ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించారు. అక్కడ జరిగిన న్యాయం ఇక్కడ ఎందుకు జరగదంటే మేము ఉంటే చేస్తాం లేకపోతే లేదంటున్నారు. అధికారులు కూడా ఈ రీతిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన పాకిరిపేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన హోమ్ మినిస్టర్ అనిత గారు దీన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలని, మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, సాగులకు డబ్బులు కానీ ఇల్లులకు డబ్బులు కానీ ఉన్న పట్టాదారులకు డబ్బులు కానీ ఏది పూర్తి స్థాయిలో జరగలేదు. డీఫామ్కి ఉన్న వరకు డీఫామ్ ఉన్న ల్యాండే ఎక్స్ట్రా మాకు లేదు, ఎవరికో వేసామంటున్నారు. ఎవరికి వేసామన్న పేరు చెప్పలేదు. మండల తహసీల్దార్ గారికి దగ్గరికి వెళ్తే ఉన్నదమ్మా పలానా సర్వే నెంబర్లో మీకు ఉన్నది, అది మాత్రమే వేసామంటున్నారు. ఉన్నదేమైపోయింది? వెబ్ ల్యాండ్లో ఉంటున్న రైతులు మేము, స్వచ్ఛందంగా కోల్పోయిన మేము, ఉన్న అధికారులు నాయకులు వేసుకుని ఏం చేసుకున్నారో మాకు తెలియదు. అప్పట్లో ఇక్కడికి వచ్చింది మొత్తం పార్టీలు సంబంధం లేదు. పార్టీలు 2 రోజులు 3 రోజులు 10 రోజులు ఉండిపోతాయి, కానీ మేము మొత్తం ఒక దగ్గర ఉండాలి, ఒకే రీతిగా ఉండాలి. అప్పట్లో మీకు ఇచ్చిన ప్యాకేజ్ ఏం చెప్పారు? అప్పుడు ఏం చెప్పారు మీకు? చిన్నమాట సార్ 2000 భూసేకరణ చట్ట ప్రకారంగా ప్యాకేజ్ ఇస్తామని సార్. ఇవాళ అవన్నీ వదిలేసి మేము ఏదో జీవో ఉన్నది అనేసి ఇప్పుడు 8,60,000 9 లక్షలు అంటే మాకు పునాదులు కూడా రావు సార్. అలాగని 2016లో మాకు వాల్యుయేషన్ వేసి ఇవాళ అదే వాల్యుయేషన్ వేస్తానంటే 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మాకు ఏమవుతుంది సార్ ఇల్లు కట్టుకోనాక? కానీ అలాగని ఇవాళ చూస్తే అడ్డిగా ఇసుక రేట్లు, సిమెంట్ రేట్లు అడ్డిగా, అలాగే మేస్త్రి రేట్లు పెరిగిపోయాయండి. అలాంటి పునాది రాదండి. దాని గురించి ఈ అధికారులందరూ స్పందించి మాకు ఎక్కువగా 25 లక్షల ప్యాకేజ్ ఇమ్మని అడుగుతున్నాం సార్. అయితే ఇప్పుడు హోం మంత్రి మీ నియోజకవర్గం చెప్పారు కదా, హోమ్ మినిస్టర్ గారు ఈ విషయంలో ఏమి స్పందిస్తున్నారు? మాకు హోమ్ మినిస్టర్ గారండి ఇప్పుడు వచ్చి మాకు ఏం స్పందన లేదండి. ఇప్పటికి వచ్చి ఆ హోమ్ మినిస్టర్ గారే మాకు అక్కడ 2-3 సమావేశాలు పెట్టారండి. దేళ్ళు కూడా పేపర్లు తీసుకోవడమే అని పేపర్లో నిమిత్తంగా రాసి ఇచ్చేయడమే తిరిగి రిటర్న్, అంతేగాని దానిలో క్లారిటీ లేదు, ఈ చేతనం అన్నది లేదండి. ఇప్పుడు దాకా అలాగే సాగిపోతుందండి. ఇవాళ కూడా అదే తీరులో ఉన్నారు. అలా ప్రతిపక్షాన్ని ఎంటర్ చేసుకొని ఏంటండి అకౌంట్లు దండిచ్చారండి. ప్రతిపక్షం అకౌంట్లు దండడం అంటే అతను పని, మాకు ఇళ్ళకి నష్టపరిహారం మార్కంటే అకౌంట్లు దండడం ఏంటండి? సార్ ఇప్పుడు ఏమండి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమి ఇచ్చారు అవకాశం వచ్చింది మీ దాంట్లో? అది ఇంకా ఏ పూర్తి స్థాయిలో ఎవరికి చెప్పలేదండి, ఇస్తామని చెప్పారు అంతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ ఊర్లో చాలా పరిశ్రమలు వస్తున్నాయి, అంటే బల్క్ ఫ్యాక్టరీ అన్నారు, లేదా మీకు అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది అన్నారు. అలాంటి వాటిలో మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఇచ్చారా? హామీలు లిఖితపూర్వకంగా అయితే ఎవరు ఇవ్వలేదండి, మాట కొరకు అంతే. అదే మాట ఈ రోజు పని అవ్వట్లేదు. అప్పట్లో యువరాజు గారు రాశారు, అది ఒకటే పని అవుతుంది, కానీ చెప్పారు కానీ ఏమీ లేదు, మాటల వరకే కానీ చేతల వరకు ఏమీ లేదు. ఇప్పుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాము, అందులో స్కిల్ వర్క్ ఇచ్చి మీకు జాబ్లు ఇస్తాము అంటున్నారు. అది అనడం వరకే కానీ మాకు ఏది లేదు సార్. ఇప్పుడు ఈ ఒకవేళ ప్రభుత్వం కానీ మీ డిమాండ్లు నెరవేర్చలేని పక్షంలో మీరు ఎటువంటి ఆందోళన చేయబోతున్నారు? చాలా ఉధృతంగా చేస్తామండి. ఇదే రైతులు అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామండి. ఇది నాయకత్వంతో పని లేదు, ఏ పార్టీతో పని లేదు, స్వచ్ఛందంగా రైతులు మాత్రమే. తొక్కిచ్చిపోతే మమ్మల్ని తొక్కించుకో కంపెనీలు కడతారు. మేము ఆ రోజు మేము ఒప్పుకొని భూములు ఇచ్చినందుకుగా మేము అన్యాయం అయిపోయామంటే మేము బతకమండి, రోడ్లు ఎక్కి మామూలుగా పెద్ద వ్యక్తిని ఆందోళన చేస్తామండి. అంతే, మాకు పార్టీలతో పని లేదండి. మాకు న్యాయం జరిగే వరకు మేము గట్టిగా పోరాడతామండి. వస్తారు, మాకు న్యాయం చేస్తారని మేము ఎలా తిరుగుతున్నామండి. మరి ఇప్పుడు 10 సంవత్సరాలకు 2010 నుంచి న్యాయం చేస్తారనే తిరుగుతున్నామండి. మాకు న్యాయం అయితే జరగలేదండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు, ప్యాకేజీలు ఉన్నాయి అన్నారు, తర్వాత భూములకి నష్టపరిహారం ఇస్తామన్నారు, ఇల్లులకి నష్టపరిహారం ఇస్తామన్నారు. 18 సంవత్సరాల వాళ్ళందరికీ ప్యాకేజీ ఉందన్నారు, పెళ్ళవని పిల్లలకు కూడా ఉన్నదన్నారండి. ఇప్పుడు పెళ్ళవని ఆడపిల్లలకు లేదని చెప్తున్నారండి. అందు గురించి మాకు అన్ని న్యాయం చేస్తారనేసే మేము కోరుకుంటున్నామండి. మేము ఈ చెట్లంట పుట్లంట ఆఫీసులంటా తిరుగుతున్నామండి. మాకు న్యాయం మాత్రం జరగలేదండి. ఇచ్చిన కాగితాలన్నీ మడతేటి మంచం కింద పెట్టుకొని పడుకుంటున్నారండి నాయకులు అందరూ.
నాయకులతో పని లేదండి, పార్టీలతో పని లేదండి. మాకు న్యాయం చేస్తారని, మా రైతులకి, మాకు పొడుపు మంటకి న్యాయం చేస్తారని మేము కోరుకొని ఈ సభకు వచ్చామండి. ఇది ప్రస్తుతం నక్కపల్లి మండలం చందనాడ గ్రామస్తుల రైతుల ఆవేదన. తమ డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రమ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.